హాయ్ అండి. నేను మిద్దె మీద నుంచి అయితే పెరటి తోటలోకి వచ్చాను. కాకరకాయలు ఉన్నాయండి. కాకరకాయలు ఉన్నాయని ఎప్పుడు నాకు తెలిసిందో తెలుసా? అంటే ఇది అవతల పక్క ప్లేస్ కదా, అంటే ఎండింగ్ ప్లేస్ అనమాట. ఇటు పక్క తరచుగా దూరం నుంచి చూస్తే ఏం కనిపించట్లేదు. సో నేను ఏంటంటే గడ్డి పీకుదామని వచ్చేటప్పటికి కొంచెం ఎల్లోగా కాకరకాయలు కనిపించినాయి. అయ్యో కాకరకాయలు వచ్చినట్టు ఉన్నాయి కదా అని వచ్చి చూస్తే కాకరకాయలు అయితే చాలానే ఉన్నాయండి. పచ్చి కూడా ఉన్నాయన్నమాట. తెంపేద్దాం ఇప్పుడు. చాలా లేతగా ఉన్నాయి, కొన్ని అయితే పండిపోయినాయి అండి, నేను చూడలేదు. ఇవి తెంపేసుకుందాం ఇప్పుడు. ఇలా వెతుక్కోవాలండి. వెతుక్కుంటే చాలానే కాకరకాయలు ఉంటాయి. ఇది రీసెంట్గానే పెట్టానండి విత్తనం, బాగా వచ్చినాయి. ఇగోండి, ఇవి కూడా చక్కగా బుట్టడితో బుట్టడు వచ్చాయి. బాతు షేప్లో ఉన్న బుట్ట. ఇంకా అటుపక్క వెళ్తే దొరుకుతాయి, కాకపోతే అటుపక్క వెళ్ళడానికి ప్లేస్ అయితే లేదు. కాకరకాయ కూర పులుసు. ఈ మధ్యన కాకరకాయ కూడా మనం అమ్మ టేస్టీ డిలైట్స్లోని ఒక ప్రోడక్ట్ అయితే పెడుతున్నాం అనమాట. కాకరకాయ పొడి అనమాట. అన్నంలోని చక్క నెయ్యి వేసుకుని తింటే బాగుంటుంది. అది గారు నేర్పించారండి, అది మంచిగా సేల్ అవుతుంది. అదైతే కాకరకాయ పొడి ఇప్పుడు అందరికీ అవసరం అనమాట. అయితే ఇవి వచ్చినాయి. ఇంకా మన పెరటి తోటలోనే ఏమేమి ఉన్నాయో కోసుకుందాం రండి.